ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఈరోజు కొన్ని వందల మంది మేనేజర్లు ఉన్నారు. అందరూ ప్రొడ్యూసర్లు కాలేకపోయారు. చాలా కొద్ది మంది ప్రొడక్షన్లో నుంచి వచ్చి నిర్మాతలుగా సక్సెస్ అయ్యారు. అవును. అలాంటి వాళ్ళలో ప్రముఖుడిగా వెల్లంకొండ సురేష్కి ఈ రోజున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైనటువంటి నా గురుగారు కూడా కాలేదు. ఇప్పుడు నాకు వర్క్ నేర్పించిన వాళ్ళు కూడా కాలేదు. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది కలుస్తారు ఇప్పుడు కూడా, హ్యాపీగా ఉన్నారు ఎవరికి వాళ్ళే. అప్పుడు నేను మేనేజర్ చేసేటప్పుడు నాకు ఆ మధ్య పీరియడ్ కావాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్మాతగా మారినటువంటి 12 సంవత్సరాలు మేనేజర్గా ఉన్నప్పుడు మనకి నేను మేనేజ్ చేసేటప్పుడు డ్రైవర్లు కారుకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, డీసీఎంకి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు మేనేజర్కి. నేను తీసుకునేవాడిని కాదు, మీరు ఉంచుకుంటారు అనేవాడిని. కానీ నేను తిట్టే తిట్లు ఎవడు తిట్టాడు, ఏ మేనేజరు తిట్టేవాడు కాదు. కానీ నేను తిడితే వాళ్ళు ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. ఎందుకు డబ్బులు తీసుకునేవాడిని కాదు కదా, మన దగ్గరే కదా తిడుతున్నారా అని. కానీ ఇండస్ట్రీకి అప్పుడు డ్రైవర్లు అనదర్, ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటే నేనుంటే 5 మేనేజర్లు ఉండేవాళ్ళు డ్రైవర్లు ఈక్వల్ టు మేనేజర్. ఎందుకంటే వాళ్ళు 7 షూటింగ్ జరగాలంటే 6:30 కల్లా ఒక్కొక్కళ్ళు పికప్ చేసుకొని స్పాట్ తీసుకురావాలి. సో మేనేజర్ ఈవినింగ్ బుక్ పెట్టుకొని ఇగో ఈ కార్ నెంబర్, ఇగో నువ్వు పలానా వాళ్ళని ఎక్కించుకోవాలి, పలానా ఎక్కించుకొని ప్లాన్ చేసేవాళ్ళు. టైంకి 7 o'clock షూటింగ్ జరిగేది.